నెల్లిపూడిలో మా మామయ్య ఇక్కడ కృష్ణ చెరిగినప్పుడు ఆవిడ ప్రత్యేకించి సీట్లో కూర్చుంది. ప్రార్థన అయిపోయింది. నాన్నబాబు గారు ఏది దిగి వస్తారు. అమ్మ బాగున్నారా పెద్దమ్మగారు అంటే బాగున్నాను బాబు. నాన్నబాబు అంటే ఏంటంటే నాకు ఇలాగ పొట్టలో కాయ శ్యామల వరకు ఉంది బాబు. ఏదో నువ్వు ప్రార్థన చేస్తే కదా, నువ్వు ప్రార్థన చేసి ఆ పొట్ట మీద అలా కాయ మీద చేస్తే తగ్గిపోతాడు. మీ పెదనాన్నగారు చెప్తున్నారు బాబు. నేను అందుకోసమే రాత్రుడు నేను ఎక్కడికి వెళ్ళను, ఈ ప్రార్థనకి నీ కొరకు వచ్చాను బాబు, ప్రార్థన చేయించుకోదని చెప్పిందంటారు. పొట్ల మీద ఉన్నటువంటి కాయ ఎప్పుడైతే కిందగా జదును జారిపోయిందో ఆయన గచ్చ 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 వణుకుపోయి చెమటలో పట్టేసేసి ఆదోతో పడిపోయి నేను భోజనాలు కాడ ఉండి భోజనాల కోసం సప్లై కోసం వంటలో చూసుకుంటుంటే నా కోసం ఎదురు చూపులు చూస్తుంది. నేను ఎక్కడ ఉన్నాను, ఈవిడికి ఏదో జరిగిపోతుందని కంత చోటులోకి పేరుకుంది. నేను వచ్చాను, నాతో ఆతుతగా మాట చెప్పి నాకు ఏదో రిలీఫ్ అయిపోయినట్టు ఆనందమైపోయినట్టు ఉంది. ఇప్పుడు యూత్లోకి నాన్నబాబు గారు ప్రార్థన చేసి నాకు అలా ఒళ్ళంతా రకమైనటువంటి చెమట పెట్టేసేసి ఆ కాయ కిందకి జారిపోయింది. ఇప్పుడు నా చేతులకి కాయ, నా ఒడ్డు మీద కడుపులో కాయ లేదు. అద్భుతంగా దేవుడు రక్షించాడు. నీతో చెప్తే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పోయి చెప్పావు, నీతో ఎప్పుడు నేను చెప్పలేదు అని ఆవిడ నాకు ఎదురుకుండా సాక్ష్యం చెప్పింది. ఆవిడ ఏ దిగు మీకు ఎక్కదు, ఎక్కడ మాట్లాడదు, కనీసం సెల్ ఫోన్ కూడా ఆప్కట్ చేయడం ఆవిడకి రాదు. ఏమి చదువుకోలేదు, మేమేమంటే ఏడు ముందు రాస్తాం అంతే. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆమె ఒక అక్షరం కూడా రాదు ఆవిడ. ఆవిడ సంతకం చేసిన తర్వాత అది ఎక్కడో ఏడు మీద నేను వేయించాలంటే. అలాంటి ఆవిడ నాతో చెప్పి ఎంతో ఆశ్చర్యపోయింది. అలాంటి దైవదాసులు, ఆత్మీయులు, స్వస్థత వరం కలిగిన వారు మన మధ్యన ఉన్నారు. మీ అందరికీ కూడా చెప్పుకోలేని బాధలు కానీ సమస్యలు కానీ ఎవరికి తెలియని జబ్బులు ఉంటే ఎవరు చెప్తే భయపడి. ఎందుకోసం అంటే ఈ జబ్బు నీకు ఉందంటే దగ్గర చేరినవరు ఎవరు చెప్పరు. అలాంటి ముందు వ్యాధుల నుండి ఎంతో మంది ఆ బాబు చేతిలో స్వస్థత పడి ఈ రోజున హాస్పిటల్లో కూడా వెళ్లకుండా స్వస్థత. అలాంటి స్వస్థత వారు కలిగిన దైవజనులు ఎం నానిబాబు గారు, మైత్రి విశ్వాసరావు గారు పెద్ద కుమారుడు మన మధ్యలో ఉన్నారు. అంచేత ఈ సభ అయినటువంటి ఏర్పాటు చేయించాలని చెప్పేసి నా మిస్సెస్ చెప్పినప్పుడు అంటనే చేద్దాం అని చెప్పేసి మన దైవజనులతో చేసి వెంటనే ఏర్పాటు చేయించండి అని చెప్పేసి మా ఆయన